గాంధీ వర్ధంతి సంబంధించి ఏదైతే ప్రభుత్వ పక్షం కానీ అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నివాళులు అర్పించే సందర్భంగా కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంగా ప్రభుత్వం చేసే ప్రతి అంశం మీద కూడా ఏదో ఒక లోపభూయిష్టంగా ఉందని చెప్పే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆ వ్యాఖ్యలు చూస్తే మహాత్మా గాంధీ ఘాటు వద్ద ఒకసారి ఆ వ్యాఖ్యలు చూడండి. మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని ద్వేషంతో తుడిచిపెట్టలేరు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదిక మీద చాలా రకాల విమర్శలు, గాంధీ గారి మీద కూడా విమర్శలు. అంటే గాంధీ తీసుకునే నిర్ణయాల వల్లే ఇప్పటికీ దేశం ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే స్థాపించబడిందో సుమారుగా 150 ఏళ్ల కిందట స్థాపించబడిన కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్లో ఉన్న ప్రముఖులు, అందులో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా తప్పిదాలు. దానివల్లే భారతం పరిస్థితి ఇంకోలా వెళ్ళిపోయింది. సుమారుగా అఖండ భారతావనిగా ఉండాల్సిన ఈ భారతదేశం, ఒక ఉపఖండంగా వర్ధిల్లాల్సిన భారతదేశం, ప్రపంచంలోని నెంబర్ 1గా ఉండాల్సిన భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం అభివర్ణిస్తున్నాం. 7 దేశాలు మన నుంచి విడిపోయాయి. అవి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే భూటాను, బర్మా, అదే మయన్మార్, ఇంకెలాగా మొత్తానికి ఒక దగ్గర 7 దేశాలు మన నుంచి విడిపోయాయంట. సో దానికి కారణం ఎవరు ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. అలాగే భారత మొదటి ప్రధాని ఎవరు అవ్వాలంటే దాని మీద ఓటింగ్ సంబంధించి 22 మంది 23 మంది ఉంటే 22 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేస్తే ఒక్కరు నెహ్రూ గారికి ఓటేశారు. కానీ నెహ్రూ ఎందుకు ప్రధాని అయ్యారు, దాంట్లో గాంధీ గారి కీలక భూమిక, ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్న అంశాల మీద ఆయన మీద ద్వేషం రగులుతోంది అనే విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు చేశారు. అయితే ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. అలా అనుకుంటే స్వచ్ఛ భారత్కి గాంధీ గారిది పెట్టి, గాంధీ గారి కలజోడిని సింబల్గా పెట్టి స్వచ్ఛ భారత్ ప్రచారం చేశారు. ఏది మొదటిసారిగా వచ్చినప్పుడే. సో అట్లాంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం అలా ఎందుకు చేస్తుంది? రీసెంట్గా ఏదైతే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ రోజ్గార్ పేరుని తీసేసి వేరే పేరు పెట్టారనే ఉద్దేశంతో ఈ రభస చేస్తున్నారు. మరోవైపు సర్కి వ్యతిరేకం కూడా చేస్తున్నారు. ఈయన వ్యాఖ్యలు ఈ విధంగా దారుణంగా ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి మాత్రమే కాదని ఒక ఆలోచనాధారగా కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సామ్రాజ్య దురహంకారం, ద్వేష భావజాలాలు బాపు ఆలోచనలు తుడిచిపెట్టేందుకు పలు సందర్భాల్లో విఫలయత్నాలు చేశాయన్నారు. జాతిపిత వర్ధన్ సందర్భంగా శుక్రవారం రాహుల్ ఎక్స్ ద్వారా ఆయన నివాళులు అర్పించారు. అంటే గాంధీ పేరు మోదీకి నచ్చదు, ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూడండి. గాంధీ పేరుతో చట్టం మోదీకి నచ్చదు. మహాత్మా గాంధీ పేరుతో ముడిపడిన ఎంజీ నరేగా చట్టం ఎక్కువ కాలం కొనసాగడం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చదని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విరుచుకుపడింది. ఎంజీ నరేగా రద్దును నిరసిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి చేపట్టిన ఎంజీ నరేగా బచావో సంగ్రామ యాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్య చేశారు.